హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజ్లింగ్ శ్రీజ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి తెలుగు మీడియం. ఇది పెద్దమద్దెల మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట మెట్రో స్టేషన్ నుంచి. సో మేము ఈ రెస్టారెంట్కి ఈవినింగ్ వెళ్ళాము, లైక్ డిన్నర్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసి డిన్నర్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో మేము ఈవినింగ్ వెళ్ళేసరికి పెద్దగా రష్ ఏం లేదు ఆ రోజు. ఇది మేము వీక్ డే వెళ్ళాము కాబట్టి రష్ ఏం లేదు, నార్మల్గా అయితే రష్ ఉంటుంది అనమాట. అండ్ మేము వీక్ డే వెళ్ళాము కాబట్టి రిజర్వేషన్ కూడా ఏం చేసుకోలేదు. బట్ ఇన్ కేస్ మీరు కనుక వద్దాము అని ప్లాన్ చేసుకుంటే మాత్రం పక్కా రిజర్వేషన్ చేసుకొని రండి, బికాజ్ ఇది కొంచెం రష్ ఏరియా అంట. సో మేము వచ్చేసరికి అరౌండ్ ఒక 5:36 ఏమో అయింది. సో మేము ఇక లోపలికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేసరికి రష్ ఏం లేదు. సో ఆ ప్లెజెంట్నెస్ ఉండే అనమాట, మనకి మంచిగా టైం ఉండే, లైక్ మాది మేమే ఎంజాయ్ చేయడానికి. సో ఇక లోపలికి వెళ్ళిపోయాము. అండ్ లోపలికి వెళ్ళగానే లైక్ వాళ్ళు టేబుల్ ఇచ్చారనమాట. లైక్ మేము ఎంతమంది అని చెప్పగానే ఇద్దరము అని చెప్పాము. సో ఇద్దరికి టేబుల్ అలాట్ చేశారు. అండ్ ఇతను ఇక్కడ వచ్చేసరికి ఇతను తెగ ఏమేమో చేస్తున్నాడు, నేను చూసి షాక్ అయ్యా. బట్ తీరా తెలిసేసరికి అతను అన్ని మాక్టైల్స్ కలుపుతున్నాడు అనమాట. రెస్టారెంట్కి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ సీటింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇన్సైడ్ అండ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట లోపల. అండ్ ఇక్కడ ఒక చిన్న పూల్, ఇక్కడ బనానా ట్రీస్, అలా కొంచెం చిన్నగా అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. మనం కూడా కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అయ్యేలాగా ఉంది అక్కడ. సో ఆ రోజు ఎవ్వరు లేరు కాబట్టి నేను ఇంత ఫ్రీగా వీడియో తీసుకోవడానికి నాకు టైం దొరికిండే. ఇది వచ్చేసి ఇది అవుట్ సైడ్ అనమాట. నేను మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తాను. అవుట్ సైడ్ కూడా రియల్లీ చాలా బాగుంది. బనానా ట్రీస్ కానీ మంచిగా ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండే. అండ్ ఇది మీకు డే టైం కాబట్టి వాళ్ళ లైటింగ్ అంతా మీకు ఐడియా ఉండదు అనుకుంటాను. సో మేము కొంచెం ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి నార్మల్గా నైట్ అయిపోయాం కానీ అసలు అన్ని లైట్స్ వేస్తారు, ఎంత బ్రైట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ విజిట్ చేస్తే నైట్ విజిట్ చేయండి డిన్నర్కి, లైక్ అరౌండ్ 7-7:30 వరకు. అప్పుడు మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతారు, వ్యూ కానీ ఫుడ్ కానీ. సో మీరు కూడా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కూడా. సో ఇలా బయట అయిపోయాక మేము ఇక లోపల వెళ్ళాము. అప్పుడు కొంచెం ఎండ ఉండే కాబట్టి మేము ఇక లోపల కూర్చుండే. సో మంచిగా ఏసీ కోసం అని చెప్పేసి అలా ఇక లోపలికి వెళ్ళాము. మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుండే. అండ్ అసలు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఇది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు పైకి ఎక్కేద్దాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇదంతా కింద చాలా స్పేషియస్గా ఉంది. సో ఎంతమంది లైక్ చాలా ఎక్కువ మంది వచ్చినా వీ కెన్ మేనేజ్ అన్నట్టు వాళ్ళు మంచిగా చాలా పెద్ద కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక వెళ్ళిపోదాము పైకి. ఇది ఫస్ట్ ఫ్లోర్ సీటింగ్ అనమాట. పైన అంటే ఎవరు జనాలు లేరు కాబట్టి ఆ రోజు కొంచెం ఈజీగా తీసుకోగలిగాను. అంతగా లైక్ నాకు ఎక్కువ కిందే నచ్చింది పైన కన్నా, బికాజ్ పైన అంత ఎఫెక్టివ్గా లైక్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా సీటింగ్ అండ్ ఏసీ జస్ట్ మ్యూజిక్ అంతే ఉంది. బట్ కిందనైతే కొంచెం ఫ్రెషనింగ్ అండ్ ప్లెజెంట్ మూడ్ అనిపించిండే. సో మేము ఇక కింద కూర్చున్నాము. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క బాల్కనీ టైప్ అనమాట. ఇక్కడ లైక్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు, కాసేపు చిల్ అవ్వచ్చు టైప్ అలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మేము ఆర్డర్ చేసిన ఫుడ్. ఇక ఫుడ్ మాత్రం అసలు యమ్మీ, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఒక మీడియం రేంజ్ అని చెప్పగలను, బికాజ్ మరీ చాలా తక్కువ చెప్పలేను, మరీ చాలా ఎక్కువ చెప్పలేను. ఫుడ్ కాస్ట్ వచ్చేసి ప్రతిదీ కొంచెం మీడియంగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా లైక్ ఇలా కొంచెం
గ్యాంగ్తో వచ్చారనుకోండి కొంచెం చాలా మీకు అప్పుడు తక్కువే అనిపిస్తుంది ఫుడ్ కాస్ట్, ఎందుకంటే మీరు గ్యాంగ్తో ఉన్నారు కాబట్టి. బట్ ఫుడ్ టేస్ట్ మాత్రం రియల్లీ 5/5 ఇస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక నాన్ వెజ్ లవర్స్ అయితే పక్కా ఇక్కడ నాన్ వెజ్ది ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక మేము బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో మేము జస్ట్ ఇక బయట అది మాత్రం ఒక నైట్ వ్యూ తీసాను. చూడండి, ఇది చాలా పెద్ద బిల్డింగ్ అని చెప్పాను కదా, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి. అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గాయస్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.